జమ్మూ కాశ్మీర్ అందాల లోయ, హిమాలయ పర్వతాల్లో మంచుతో కప్పబడిన సుందరమైన భూమి, అనేక భీకర యుద్ధాలకు సాక్షిభూతంగా నిలిచిన భూమి, 1962 ఇండో చైనా వార్ నుండి కార్గిల్ యుద్ధం, ఉగ్రవాదం వరకు ఎర్రటి రక్తాన్ని ఏరులుగా పారించుకున్న నేల. జమ్మూ కాశ్మీర్తో పాటు లడఖ్ ప్రాంతం మన దేశానికి అత్యంత కీలకమైన ప్రాంతాలు. పాకిస్తాన్, చైనాలు మన దేశంపై దాడి చేయాలంటే మొదటగా చేయాల్సింది ఇక్కడ నుండే. అందుకే ఆయా ప్రాంతాల్లో ఎప్పుడు యుద్ధం వచ్చినా భారత్ సిద్ధంగా ఉండాలి. వేసవి కాలమైనా శీతాకాలమైనా మన దేశం సిద్ధంగా ఉన్నప్పుడే మనం సురక్షితంగా ఉంటాం. జమ్మూ కాశ్మీర్ను యుద్ధానికి అనువుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. అక్కడ రోడ్లు, భారీ టన్నెళ్లను నిర్మిస్తోంది. అందులో భాగంగానే జెడ్మోర్ టన్నెల్ను కేంద్రం నిర్మించింది. ఇది భారతదేశానికి కీలకమైన టన్నెల్. 8500 అడుగుల ఎత్తులో 6.5 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మక సొరంగం శ్రీనగర్ టు లే హైవేపై నిర్మించారు. అత్యంత శీతలమైన లడఖ్ను అన్ని సీజన్లలో సందర్శించదగిన ప్రదేశంగా మార్చడానికి మొదటి అడుగు వేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సోనామార్గ్ పట్టణానికి నిరంతరాయంగా కనెక్టివిటీని అందిస్తుంది. కశ్మీర్ లోయలో చలికాలం కురిసే మంచు రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తుంది. లోయను దాటి ఎటు వెళ్లాలన్నా ఎత్తైన హిమాలయ పర్వత శిఖరాలను దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఎత్తైన ప్రాంతాల్లో కొన్ని అడుగుల నుంచి మీటర్ల ఎత్తున కురిసే మంచు రోడ్డును పూర్తిగా మూసేస్తుంది. దీంతో కొన్ని నెలల పాటు అక్కడి రోడ్లు మూతబడతాయి. ఫలితంగా పర్వతాల మీదుగా సాగే ప్రయాణాలు నిలిచిపోతుంటాయి. పర్వతాల్లో నివసించే గ్రామాలు, పట్టణాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతుంటాయి. ఈ పరిస్థితి నివారించాలంటే పర్వతాలను తొలిచి రోడ్డు మార్గాలను నిర్మించాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అదే పని చేస్తుంది. శ్రీనగర్ను రోడ్డు మార్గంలో అనుసంధానించేందుకు అన్ని వైపులా టన్నెళ్లను నిర్మిస్తోంది. జమ్మూ నుంచి శ్రీనగర్ చేరుకునే మార్గంలో చెనాని టు నష్రీ మధ్య నిర్మించిన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ టన్నెల్, బనిహాల్ టు కాజీగుండ్ రోడ్ టన్నెల్, జవహర్ టన్నెల్ పలు పర్వతాలను సునాయాసంగా దాటేలా చేస్తున్నాయి. చెనాని టు నష్రీ మధ్య టన్నెల్ నిర్మించక ముందు పట్నీ టాప్ మీదుగా సాగించే ప్రయాణానికి దూరభారంతో పాటు చలికాలంలో హిమపాతం కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు రోడ్డు మార్గంలో కొండ చర్యలు విరిగిపడితే తప్ప ఏ కాలంలోనైనా ప్రయాణం చేయడానికి వీలుంది. తాజాగా శ్రీనగర్ కు బయటి ప్రపంచంతో రైలు మార్గం ద్వారా కనెక్టివిటీని కల్పించేందుకు చీనా నదిపై ఇంజనీరింగ్ అద్భుతంగా తీర్చిదిద్దిన చీనా బ్రైల్ బ్రిడ్జితో పాటు ఏకంగా 55 టన్నెళ్లను భారత ప్రభుత్వం నిర్మించింది. అతి త్వరలో శ్రీనగర్ కు నేరుగా రైల్వే కనెక్టివిటీని కల్పిస్తూ ఈ మార్గాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం నిర్మించిన జెడ్మోర్ టన్నెల్ శ్రీనగర్ ను లదాఖ్ ప్రాంతంలోని కార్గిల్, లేహ్లను కలుపుతుంది. ఈ ప్రాంతాలకు చలికాలంలో సంబంధం లేకుండా ఎప్పుడైనా ప్రయాణాలు సాగించేందుకు వీలుగా ఈ టన్నెల్ ను నిర్మించారు. ఈ టన్నెల్ శ్రీనగర్ టు సోనామార్గ్ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించడంతో పాటు హిమపాతం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సోనామార్గ్ పట్టణానికి నిరంతరాయంగా కనెక్టివిటీని అందిస్తుంది. హిందూ తీర్థయాత్రలో అత్యంత క్లిష్టమైన అమర్నాథ్ యాత్రలో సోనామార్గ్ చాలా కీలకం. బోల్తాల్ బేస్ క్యాంప్ చేరుకోవాలంటే సోనామార్గ్ పట్టణాన్ని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. పైగా అమర్నాథ్ యాత్రలో హెలికాప్టర్ ద్వారా వెళ్లేవారు సోనామార్గ్ లోని హెలీప్యాడ్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఆధ్యాత్మికంగానే కాదు, పర్యాటకంగాను సోనామార్గ్ కీలక ప్రాంతం. అనేక అడ్వెంచర్స్ టూర్స్, మంచుపై క్రీడలు ఇక్కడ జరుగుతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు.
కేవలం పర్యాటకం కోసం మాత్రమే ఈ రోడ్లను నిర్మించడం లేదు. జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ప్రాంతాల్లో రోడ్డు మార్గాలను పెంచడం ద్వారా చైనా, పాకిస్తాన్ తో యుద్ధం చేయాల్సి వస్తే తక్షణమే స్పందించే అవకాశం ఉంటుంది. కార్గిల్ పట్టణాలకు చేరుకోవాలన్నా జెడ్మోర్ టన్నెల్ మార్గం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సముద్ర మట్టానికి 3528 మీటర్ల ఎత్తున ఉన్న జోజిలా పాస్ మీదుగా ప్రయాణించాలి. హిమపాతం కారణంగా నవంబర్ నుంచి మే నెల వరకు జోజిలా పాస్ ప్రయాణం చేయడానికి వీల్లేకుండా మూసుకుపోతుంది. గతంలో కార్గిల్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అదును చూసి దాడి చేయడంతో భారత్ ఏకంగా యుద్ధం చేయాల్సి వచ్చింది. శీతాకాలంలో తీవ్రంగా మంచు కురిసే సమయాన్ని ఆసరా చేసుకుని ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడులకు తెగబడ్డారు. ఒకవేళ కార్గిల్ ఉగ్రవాదుల హస్తగతమైతే శ్రీనగర్ టు లేహ్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. అందుకే భారతదేశ రక్షణలో ఈ మార్గం కీలకం, వ్యూహాత్మకం. ఈ క్రమంలో శ్రీనగర్ టు లేహ్ మార్గంలో ప్రతికూల వాతావరణం, తీవ్ర హిమపాతం సమయంలోనూ రవాణా వ్యవస్థకు విఘాతం కలగకుండా ఉండేందుకు పలు సొరంగాలను నిర్మిస్తుంది మోదీ ప్రభుత్వం. రవాణా వ్యవస్థతో పాటు రక్షణ వ్యవస్థకు కూడా కీలకంగా మారనున్నాయి. జోజిలా పాస్ కంటే ముందుగా వచ్చే జెడ్2 మోర్వ్ టన్నెల్ నిర్మాణం పూర్తి చేసుకోగా 14.2 కిలోమీటర్ల పొడవుతో జోజిలా టన్నెల్ వేగంగా నిర్మాణం అవుతోంది. ఏడాది పొడవునా శ్రీనగర్ టు లేహ్ మధ్య రాకపోకలు సాగించడంలో జెడ్2 మోర్వ్ టన్నెల్ కీలకమైనవి. రక్షణ, రవాణా, పర్యాటకంగా ఈ టన్నెళ్లు ఉపయోగపడనున్నాయి.